ఏండ్ల తరబడి రెవెన్యూ సమస్యలతో అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా పేదలకు న్యాయం జరగడం లేదని ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి అన్నారు. రెవెన్యూ సమస్యలతో విసుగు చెందిన రైతులకు గ్రామాల్లో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులు ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మేదినీపురం గ్రామంలోని రైతు వేదికలో తహసీల్దార్ సుజాత అధ్యక్షతన భూభారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కొండపాక మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ రవీందర్ పాల్గొని ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రారంభమైన రెవెన్యూ సదస్సు కార్యక్రమాలు ఇప్పటి వరకు 13 గ్రామాలలో సాఫీగా కొనసాగాయన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు తమ దరఖాస్తులను నేరుగా తీసుకువచ్చి అధికారులకు అందజేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతుల సమస్యలను విని వారి నుండి తీసుకున్న దరఖాస్తులపై సత్వరమే న్యాయం చేసే విధంగా కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన దానివల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. ఎందుకంటే అమ్మినాక కూడా రీషైన్ చేసుకోకపోవడం వల్ల ఇబ్బందుల పాలై ఈరోజు ధరణ విషయంగా అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేసి చాలా మటుకు ఇంకా రైతులను వెనుపోటు కూర్చుంది. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని మా ప్రియతమ నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు భూభారతి రెవెన్యూ చట్టం 6వ చట్టం తీసుకొచ్చి ఈరోజు రైతులకు చాలా హెల్ప్ సాయం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా గతంలో జాగాలు అమ్ముకున్నారు, వారి పేర్లు కావాలంటే ఎవరు కూడా చేయకుండా చాలా భూములు ఎక్కువైనాయి, ధరలు ఎక్కువైనాయి. కాబట్టి ఎవరు కూడా లక్షలు ఆర్జించారు. కాబట్టి ఈరోజు చాలా సమస్యలు వచ్చాయి. కాబట్టి ఆ సమస్యలు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు ఈ రకంగా పరిష్కార దిశలో పోతుంది. కాబట్టి వారికి ఎప్పుడు కూడా ఎల్లవేళ ఈ రైతులు రుణపడి ఉంటారు. ఎందుకంటే సమస్యను ఈరోజు గ్రామంలోకి వచ్చి అధికారుల చేత పరిష్కార దిశగా ముందుకు తీసుకుపోయినందుకు ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రైతులు ఎనీ టైం కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇంత పరిష్కార దిశగా వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది రైతులు కూడా. ఇతర అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం